హే గాయ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్టీ స్మైల్. ఈరోజు మేము మస్కట్లో పొమోగ్రనేట్ ఫెస్టివల్కి వచ్చాము. ఆ ఫెస్టివల్కి రావడం మేము కూడా ఫస్ట్ టైమే. ఎలా ఉంటుందో చూద్దాము లోపలికి వెళ్ళి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో పర్ పర్సన్కి ₹1 టికెట్. తీసుకున్నావా విషు టికెట్స్? ఓకే, కమ్ విల్ గో. ఎన్ని తీసుకున్నావు? ఈ ఫెస్టివల్ వచ్చేసి ఈవినింగ్ 4 to 9. ఇప్పుడే వచ్చాము. 4:30 బాగా ఎండగా ఉంది. కొంచెం సేపు అయితే కూల్ అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం ఒక ఫామ్ లాగా ఉంది. అన్ని పొమోగ్రనేట్ చెట్లే ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్. చెట్లకు మాత్రం ఫుల్ గుత్తులు ఉన్నాయి పొమోగ్రనేట్స్. ఇక్కడ చెట్లు మాత్రం చిన్న చిన్నగానే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ పొమోగ్రనేట్స్ మాత్రం ఒక 20-30 ఉంటాయి చెట్టుకి. ఒకసారి చూసేసి చూపిస్తా ఎట్లున్నాయో. కింద కూడా చాలా పళ్ళు పడిపోయినాయి, బర్స్ట్ అయిపోయి. చెట్టుకు కూడా బర్స్ట్ అయిపోయినాయి చాలా వరకు. ఇవి ఓన్లీ చూడ్డానికి ఫొటోస్ దిగడానికే, కానీ మనం వెళ్ళి తెంపుకొని తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ మనం తెంపాలి అనుకుంటే వాళ్ళకి ₹2 పే చేసి కొన్ని మాత్రమే కాయలు తెంపి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలి ఆ ఫ్రూట్స్. మనం తినడానికి తీసుకోవడానికి అయితే ఉండదు. ₹2 అంటే ఇండియన్ కరెన్సీలో ₹420 అన్నట్టు. సో ఓన్లీ తెంపడానికి మనం మనీ పే చేసి మళ్ళీ వాడికి ఇచ్చేదానికి ఎందుకులే అని చెప్పి మేము పెద్దగా ట్రై చేయలేదు. ఒకవేళ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇచ్చేసి 1.6 ఎంతో 1 kgకి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు అప్పుడే పడిపోయిన ఒక కాయ దొరికిందనమాట. నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. అంటే చెట్టుకే అప్పుడు తెంపుకొని తిన్న టేస్ట్ మనం కొనుక్కుంటే అంత రాదు ఎందుకో మరి. సో ఇప్పుడైతే నేను చైత్విక్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. వాడికి బయట ప్లేసెస్ అంటే చాలా ఇష్టము, మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మనము ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళ డెకరేషన్ మాత్రం భలే అనిపించింది. వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసుకుంటూ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళు చెట్టు కిందనే పొమోగ్రనేట్ జ్యూస్ చేసి ఇస్తున్నారు అనమాట. అప్పుడే తెంపేసి ఒక 2 కాయలతోనే అప్పుడప్పుడే మన ముందే చేసి ఇస్తున్నారు. దీనికి కూడా ఒక గ్లాస్కి ₹2 చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు జ్యూస్ చేసి ఇలా బాటిల్స్లో కూడా పోసి అమ్ముతున్నారు. మనం కావాలనుకుంటే ఆ బాటిల్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇష్టం వచ్చినప్పుడు తాగొచ్చు అనమాట. హౌ మచ్ కేజీ? ₹1.8. లా ఉన్నాయిగా బాగా. అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ₹160-170 అన్నట్టు 1 కిలో పొమోగ్రనేట్స్కి. ఇండియాలో ఎంత రేట్ ఉందో ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అంటే ఫామ్ ఫీల్ రావడానికి ఇక్కడ ఒక అమ్మాయి ఇలా ఫ్లవర్స్ డ్రెస్ వేసుకొని తిరుగుతుంది అనమాట. ఆమెతో ఫొటోస్ తీసుకుంటున్నారు, చూసి షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా కూడా వాళ్ళు దానికి ఆ ఫెస్టివల్ రిలేటెడ్ కానీ ఆర్ ఎనీ అదర్ స్టాల్స్ పెట్టడం కామన్ అనమాట. సో అట్లా వీళ్ళు స్కార్ఫ్లు అలా లోపల కొన్ని ఐటమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. జనరల్గా ఇక్కడ ఏ ఫెస్టివల్స్ జరిగినా లేదా ఏ ఈవెంట్స్ జరిగినా స్టాల్స్లో ఉండే ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ ఆర్గానిక్ మేడ్ లేకపోతే హ్యాండ్ మేడ్ అలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ కాస్మెటిక్స్, ఆయిల్స్, షాంపూస్, లోషన్స్ అండ్ అదర్ క్రీమ్స్ అట్లా ఉంటాయి. ఏ ఈవెంట్ జరిగినా ఖచ్చితంగా ఉండే ఐటమ్ మాత్రం నాకు తెలిసినంత వరకు నేను గమనించింది ఊద్, ఆయిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్. ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇక్కడ లోకల్ ఒమానీస్ ఇక్కడ ఎక్కువ కొంటారు కూడా వాళ్ళు. ఇక్కడైతే ఎక్కువ ప్యూరిటీ ఉంటాయి అండ్ హ్యాండ్ మేడ్ దొరుకుతాయి మనకి అని చెప్పేసి. ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే మీకు చూపెట్టాల్సింది, ఈ పొమోగ్రనేట్ చెట్లతో పాటు ఆలివ్ చెట్లు కూడా ఉన్నాయి. ఆ ఆలివ్ చెట్లు, ఆలివ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. వీటి చూడండి, ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాడు. ఆమెమో ఫుల్ ఫ్లవర్స్ డ్రెస్ వేసుకుంది. ఆడికి అవి కొత్తగా ఉన్నాయి, పీకుతున్నాడు పాపం. ఆమె చుట్టే తిరుగుతున్నాడు, వాడిని పట్టుకోలేక చచ్చిపోయినాము. అండ్ ఒక సైడ్ అంతా స్టేజ్ వేశారనమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆడిపిస్తున్నారు స్టేజ్ గేమ్స్. ఇక్కడ ఫుల్ సాంగ్స్, ఫుల్ హడావిడి ఉంది. గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మావాడు పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు.
మస్కట్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బయటికి వెళ్తే నిజంగా రిఫ్రెష్ అవుతాము. అంటే జనరల్గా ఎక్కువ మంది జనాలు ఉండి తక్కువ ప్లేస్ ఉండి బయటికి రిఫ్రెష్మెంట్ కోసం వచ్చినా కూడా అది కూడా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేలాగా ఉండదన్నమాట. హ్యాపీగా నిజంగా బయటికి వెళ్ళి నిజంగా రిఫ్రెష్ అయ్యి ఒక మంచిగా డేని ఎంజాయ్ చేసాము అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గోకాటింగ్ కూడా ఉంది. వాళ్ళు దానికి సపరేట్గా అరేంజ్ చేశారు. పేరు మాత్రం పొమోగ్రానేట్ ఫెస్టివల్, అంటే ఇది ఒక సీజన్ కాబట్టి ఇందులో ఎక్కువ పొమోగ్రానేట్స్ వస్తాయని చెప్పేసి పెట్టారు. అండ్ దాంతోపాటు ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట. సో వచ్చిన వాళ్ళు ఆల్ రౌండ్గా మంచిగా వీకెండ్ని ఒక ప్యాకేజ్ లాగా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఇందులో బాల్ ఇస్తారు, అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అందులో పడితే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, అందులో ఏదో ఒక బొమ్మ ఇస్తారనమాట. అన్నింటికన్నా బనానా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. ఆ చాక్లెట్ని హీట్ చేసి అందులో పొమోగ్రనేట్ సీడ్స్ వేసి ఇస్తున్నారనమాట. జనరల్గా ఇక్కడ ఏం చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ పొమోగ్రనేట్స్ యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ పొమోగ్రనేట్తో ఐస్ క్రీమ్ కూడా పెట్టారు అని విన్నాం, కానీ మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ మాకు అది దొరకలేదు, అవైలబుల్గా లేకుండే. అండ్ మిగతా ఫుడ్ ఐటమ్స్ నార్మల్ క్యాజువల్ ఐటమ్స్ పెట్టారు. ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ. సో అందరూ మంచిగా తిరిగినంతసేపు తిరిగి వచ్చి డిన్నర్ కూడా చేసేస్తున్నారు ఇక్కడనే. ఇక్కడ ఒమానీస్ యూట్యూబ్ వీడియో షూట్ చేస్తుంటే చూశాను, ఫస్ట్ టైం అనమాట నేను అట్లా చూడడము. అండ్ చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు వాళ్ళు, ఫుల్ టీమ్ అంతా వచ్చేసి. మీకు వెనకాల అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా, దాని నిండా పొమోగ్రనేట్ జ్యూస్ పెట్టి ముందు ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, దాని నుంచి జ్యూస్ వస్తుంది అనమాట. బట్ మేము వెళ్ళినప్పుడు అది ఆఫ్ ఉంది. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను దానిమ్మ చెట్లతో పాటు ఇక్కడ ఆలివ్ చెట్లు కూడా ఉన్నాయి అని చెప్పాను కదా, ఇవే అనమాట ఆలివ్ చెట్లు. గ్రీన్ కలర్ ఉన్నాయి, యాక్చువల్లీ ఆలివ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఆ చెట్ల మధ్యలో గ్రీన్ కలిసిపోయినాయి. ఇంకా కొంచెం పండాలి, అవి సరిగ్గా రాలేదు. అన్నీ కూడా ఒకటే స్టేజ్లో ఉన్నాయి. ఏవో అక్కడక్కడ కొన్ని బ్లాకిష్గా పండినట్టు అనిపించింది. చూసారా ఇక్కడ చూడండి, ఒక 2-3 మాత్రమే అట్లా బ్లాక్ అయినాయి. మిగతా ఆల్మోస్ట్ చెట్టుకున్నాయి అన్నీ కూడా ఫుల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నమాట. ఆయిల్ తీసి ఆలివ్ ఆయిల్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, చాలా ప్యూర్ ఆయిల్ అది. సో అదనమాట ఈ వీడియో మొత్తం ఓవరాల్గా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.